ఈ వీడియో నాకు చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ మై లైఫ్ టైమ్ మెమరీ అనుకోవచ్చు. ఆ ఎక్స్‌పీరియన్స్ కోసమైనా సరే ఈ వీడియో ఉంటదని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేసుకొని యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నాను. మోస్ట్‌లీ అందరూ ఈ పాటికి గెస్ చేసే ఉంటారు థంబ్‌నెయిల్ చూసేసి. ఈ వీడియో ఏంటో మీకు అందరికీ తెలుసు కదా! ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటది ఈ వీడియోలో. అసలు నేను ముంబై వెళ్తానని కూడా అనుకోలేదు. రేపు జర్నీ అనగా నాకు ఈరోజు నైట్ కన్ఫర్మేషన్ వచ్చిందనమాట. నాకు ఒక క్లాస్ ఉండింది, వర్క్‌షాప్ లాంటిది. సో, దానికి నేను అటెండ్ అవ్వాలి. సో, సడన్‌గా నేను సెలెక్ట్ అయ్యాననమాట. రేపు వర్క్‌షాప్ అనగా ఈరోజు నైట్ నాకు తెలిసింది. అస్సలు ప్లాన్డే కాదు. సడన్ సర్ప్రైజ్ లాగా అయిపోయింది మొత్తం. టికెట్స్ అన్నీ నైటే బుక్ అయిపోయాయి. సో, ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. 8:50 ఫ్లైట్. సో, 6:30 కల్లా ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలన్నారు. సో, తొందరగా స్టార్ట్ అయిపోయి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోయాను. అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు ఇవన్నీ. మనం యూట్యూబ్ వ్లాగ్స్‌లో, మూవీస్‌లోనే చూసాను ఈ ఎయిర్‌పోర్ట్ నేను. ఫస్ట్ టైం ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాను నేను. అండ్ ఇంకా ఏంటంటే నేను సోలోగా వెళ్తున్నాను. ఎవ్వరూ లేరు నా పక్కన. ఒక్కడినే ఇదంతా దాటుకొని వెళ్తున్నానంటే అస్సలు నమ్మలేకపోయాను నేనైతే. దీనికి కూడా ఎంతో వర్క్ చేయాలా, వీడియో చేయాలని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్‌కి ఒక డ్రీమ్ లాంటిదనమాట. సో, అలాంటి డ్రీమ్ నేను ఎంత ఫాస్ట్‌గా నెరవేర్చుకుంటానని చెప్పి నేను అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. 2 అవర్స్ ముందే వచ్చాను కాబట్టి బోర్డింగ్ కంప్లీట్ చేసేసుకొని మా గేట్ నెంబర్ దగ్గరకొచ్చేసాను. మా గేట్ నెంబర్ వచ్చేసి 104 అనమాట. ఇక్కడ వెయిట్ చేస్తుంటే నేను ఒక సెలబ్రిటీని చూసాను. మీకు చూపిస్తాను ఆయనెవరో. నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఎస్కలేటర్ మించి దిగారనమాట ఈ సెలబ్రిటీ. వీడియో తీసేలోపు వెళ్ళిపోతున్నారు. ఈ సెలబ్రిటీ ఎవరో మీకైతే తెలిసినట్టయితే గెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కూర్చొని బోర్ కొడుతుంటే అలా రౌండ్ చేశాను. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అన్ని ఫ్లైట్సే కనిపిస్తున్నాయి. అలా వాష్‌రూమ్‌కి వెళ్ళి కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడ వాష్‌రూమ్‌కి కూడా సెలబ్రిటీ వచ్చారు. కానీ వాష్‌రూమ్‌లో ఫోటో అడిగితే బాగోదని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఇంకో సెలబ్రిటీని చూశాననమాట. 'అలవైకుంఠపురం' సినిమాలో అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ మురళీ శర్మ గారనమాట. సేమ్ ఫ్లైట్‌లో బాంబే వెళ్తున్నారు. కాకపోతే ఈయన సెలబ్రిటీ అండ్ ఫాస్ట్ ట్రాక్ ఉంటది కాబట్టి వీళ్ళని ముందే పంపించేస్తున్నారు బోర్డింగ్ కంటే ముందే. సెలబ్రిటీస్‌కి అండ్ ఫాస్ట్ ట్రాక్ పీపుల్‌కి ఒక 10 మినిట్స్ ముందు బోర్డింగ్ జరుగుతుందనమాట. సో, వాళ్ళది అయిపోయిన తర్వాత మమ్మల్ని బోర్డింగ్‌కి పిలుస్తున్నారు. బోర్డింగ్ అయిపోయింది. బస్ ఎక్కేసాను. ఫ్లైట్ దగ్గరికి బస్సులో తీసుకెళ్తున్నారనమాట. అయితే యాక్టర్ మురళీ శర్మ గారు బస్సులో వెళ్ళేటప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారు. కానీ ఆయనకెళ్ళి వీడియో తిప్పాలన్నా, ఆయనకెళ్ళి ఫోటో తీయాలన్నా నాకు చాలా భయమేసింది. ఆయన నా వైపే చూస్తున్నారు. నన్ను అంటారేమో అని చెప్పి నేను వీడియో తీయలేదు, ఫోటో కూడా అడగలేదు. ఏం ఫ్లైట్ కదా, దిగేటప్పుడు అడగొచ్చు అనుకున్నా. కానీ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కాబట్టి ముందే దిగిపోయారు. అన్‌ఫార్చునేట్‌లీ ఆయనతోటి ఫోటో దొరకలేదు. బాబా భాస్కర్‌తో కూడా ఫోటో దొరకలేదు. సర్లే అనుకుని ఫ్లైట్ ఎక్కిన తర్వాత చూస్తే నాకు విండో పక్కన సీట్ వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ మిడిల్‌లో వచ్చిందనమాట నా సీటు. అందరూ ఎక్కి సెట్ చేస్తున్నారు. అదేంటో మెట్రోలో ఎంత సైలెంట్‌గా ఉంటారో ఏరోప్లేన్‌లో కూడా అంతే సైలెంట్‌గా ఉన్నారు. సో, అంతా సెట్ అయిపోయిన తర్వాత ప్లేన్ రన్‌వే మీదకి వచ్చేసింది. ఈ గ్యాప్‌లో ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు సేఫ్టీ మెజర్మెంట్స్. ఎప్పుడు సినిమాల్లో చూడటమా, ఇప్పుడే డైరెక్ట్‌గా చూడటం. చాలా క్విక్‌గా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా పైలట్ బాబాయ్ ఏమో స్పీడ్ పెంచేశాడు. అందరికీ ల్యాండింగ్ అప్పుడు భయమవుతదంట. నాకేంటో టేక్ ఆఫ్ అప్పుడే భయమైపోయింది. కొంచెం పైకెళ్ళిన తర్వాత వ్యూ అయితే మామూలుగా లేదు. హైదరాబాద్ మొత్తం కనిపించింది. అసలు వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. ఇంకొద్దిసేపు అయిన తర్వాత మేఘాలు కూడా కనిపించాయి. అసలు ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ లైవ్‌లో అయితే సూపర్ ఉండే అనమాట నాకు. అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందో లేదో వీళ్ళు ఇంకా స్నాక్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారనమాట. నాకు ఈ స్నాక్ బ్యాగ్ బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇది ఇచ్చేశారు. వీడియోలో ఈ స్నాక్ బ్యాగ్‌లో ఏమేమి ఇచ్చారో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక సాల్టెడ్ మకానా ప్యాకెట్, ఒక కుక్కీ ఇచ్చారనమాట. ఇంకా దీంతో పాటు ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు. ఈ 3 ఇచ్చారు అంతే. ఇప్పుడు వీటి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను చూడండి. పాపం ఎయిర్ హోస్టెస్ వాళ్ళకైతే ఇదే పని. వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం, మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఆ చెత్త కలెక్ట్ చేయడం. దాని తర్వాత మకానా టేస్ట్ చేశాననమాట. మకానా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సాల్టెడ్ మకానా. అండ్ నేను అంతకుముందు ఎప్పుడు మకానా తినలేదు. ఇదే ఫస్ట్ టైం నేను మకానా టేస్ట్ చేయడం. నాకు చాలా బాగా అనిపించింది. చాలా పింక్ సాల్ట్ తోటి పింక్ సాల్ట్ అండ్ పెప్పర్ కాంబినేషన్‌లో ఉందన్నమాట. ఈ కుక్కీ అయితే ఓకే. అంటే టేస్ట్ బాగానే ఉంది కానీ కొంచెం ఉడకనట్టు ఎలానో ఉంది. బట్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే మరీ అంత వరస్ట్‌గా అయితే లేదు. హ్యాండ్‌మేడ్ కుక్కీస్ అంట. అందుకే అలా ఉన్నాయేమో మరి. ఇంక ఈ 2 తిన్న తర్వాత కూల్ డ్రింక్ టేస్ట్ చేశా. కూల్ డ్రింక్ అయితే వరస్ట్ అనమాట. చేదుగా ఎలానో ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. మీరు ఎప్పుడైనా ఇండిగోలో ట్రావెల్ చేసి ఈ స్నాక్ ఎప్పుడైనా ట్రై చేశారేమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలా తిన్నానో లేదో పైలట్ పక్కకు చూడమని చెప్పాడు. చూస్తే మంచి మౌంటైన్స్ అండ్ ఎంత బాగుందో వ్యూ అయితే. ఆల్మోస్ట్ 20 మినిట్స్ ముందే ల్యాండింగ్ అనౌన్స్ చేశారనమాట. హైదరాబాద్ టు ముంబై ఓన్లీ 1 అవరే పట్టింది. అంతకంటే ఎక్కువ కూడా పట్టలేదు.
ఇంకా చూస్తుండగానే ముంబై వచ్చింది. ల్యాండింగ్ స్టార్ట్ చేశారు. నాకు ల్యాండింగ్ అప్పుడు పెద్ద ఏం భయం అనిపియలేదు. నాకు ఓన్లీ టేక్ ఆఫ్ అప్పుడే కొంచెం భయం అనిపించింది. మోస్ట్‌లీ అందరూ ల్యాండింగ్ అప్పుడు భయమైతదని చెప్తారు. సో, అట్లా హైదరాబాద్ నుంచి ముంబై 1 అవర్‌లో ల్యాండ్ అయిపోయిందనమాట. పెద్ద స్ట్రెస్ కూడా ఏం లేదు. చాలా ఎక్సైటెడ్ ఉండే నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అని చెప్పి 1 అవర్ ఎలా గడిచిపోయిందో కూడా నాకు తెలియదు. ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేశాను కాబట్టి చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపించింది నాకు. అలా ఇంకా చిన్నగా ల్యాండ్ అయిపోయిందనమాట. ల్యాండ్ అయిన తర్వాత మురళీ శర్మ గారితో ఫోటో తీసుకుందాం అనుకున్నా. బట్ ఆయన ఫస్ట్ రోలో ఉండడం వల్ల ల్యాండ్ అయిన ఫస్ట్ మినిట్స్‌లోనే ఆయన దిగిపోయారు. అసలు కనిపించను కూడా కనిపించలేదనమాట. సో, ఇంకేం చేస్తాం అని చెప్పి నేను ఇంకా బయటికెళ్ళిపోతున్నాను అనమాట లగేజ్ పికప్ చేసుకోవడానికి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ 10 అయింది అంతే ల్యాండ్ అయ్యేటప్పటికల్లా. చాలా బాగుంది. అండ్ మూవీస్‌లో చూసినట్టే ఉంది అందరు మహారాష్ట్రియన్స్‌ని. ఇది నా ఫస్ట్ టైం సౌత్ ఇండియా దాటి నార్త్ ఇండియాకి రావడం. అండ్ కొత్త లోన్లీగా సోలోగా వచ్చాననమాట. కొంచెం లోపల భయం ఉంది. బట్ ధైర్యంగా అన్నీ ఫేస్ చేస్తున్నాను. దాని తర్వాత ఇంకా లగేజ్ పికప్ చేసుకొని టెర్మినల్ వైపు వెళ్ళిపోతున్నాననమాట. ఇక్కడ మీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటది చూడండి. లగేజ్ పికప్ చేసుకొని వెళ్తుంటే నా ముందు ఒక లేడీ ఒక 5 మినిట్స్ నుంచి వెళ్తున్నారు. నేను గుర్తుపట్టలేదనమాట. తీరా చూస్తే ఎవరంటే కృతి శెట్టి. నేను అసలు షాక్ అయిపోయాను. వెళ్ళి కృతి శెట్టి అని అడిగితే అవును అని చెప్పి సెల్ఫీ ఇచ్చారు. చాలా స్వీట్‌గా మాట్లాడారు. హైదరాబాద్ నుంచి అని చెప్పగానే ఇంకా స్వీట్‌గా మాట్లాడారు. సో స్వీట్ ఆఫ్ హర్. నేను కూడా ఇంకా హోటల్‌కి స్టార్ట్ అయిపోయాను. హోటల్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి క్లాస్ లొకేషన్‌కి వెళ్ళిపోవాలన్నమాట. ముంబైలో ట్రాఫిక్ మాత్రం మామూలు లేదు. హైదరాబాద్‌ని మించిపోయింది. అండ్ ఇదే నా హోటల్ లొకేషన్. అండ్ హోటల్‌లో చెక్ ఇన్ చేశాను. ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాను. అక్కడ కూడా ఇడ్లీ వడనే తిన్నాను. ఇంకా ఆమ్లెట్ ట్రై చేశాను. చాలా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక మెమరీలా ఉంటుందని చెప్పి వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.